ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు సోషల్ మీడియాపై తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో మరణించిన ప్రణబ్ ముఖర్జీతో తన భర్త రహస్య మంతనాలు జరిపారంటూ ఆరోపణలు చేస్తున్నారని, వాటికి ఆధారాలుంటే చూపించాలని ఆమె సవాల్ విసిరారు. వారి సొంత మీడియాతో తనపై నిందలు మోపుతున్నారని, ఓ మహిళని కూడా చూడకుండా దుర్భాషలు ఆడుతున్నారని మండిపడ్డారు షర్మిల. రోజుకు ఓ జోకర్ను తెచ్చి తనపై విమర్శలు చేయిస్తున్నారని, ఎవరెన్ని మాట్లాడినా తాను పుల్లాంటిదంటూ స్పష్టం చేశారు షర్మిల. జగనన్న నాకు తెలియదు. నేను వైసీపీ కోసం, జగనన్న కోసం నిస్వార్థంగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. నా ఇంటిని పక్కన పెట్టి, నా బిడ్డలను పక్కన పెట్టి, నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి 3200 కిలోమీటర్లు నిస్వార్థంగా, ఏ పదవి కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని, ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికే లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే, ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్క మహిళ 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పక్కన జమ్మలమడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో, ఏ హాస్పిటల్లో